కుకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ బోర్డు స్థలాలకు నేడు వేలంపాట వేస్తున్న నేపథ్యంలో ఆయన గృహ నిర్బంధం చేశారు. వేలంపాట అడ్డుకు తీరతామని ఎమ్మెల్యే చెప్పడంతో తెల్లవారుజామునే ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే స్థలాలు ప్రభుత్వం తరపున వేలం వేయడం ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ బోర్డు స్థలాలకు వేలంపాట వేస్తున్న నేపథ్యంలో ఆయన గృహ నిర్బంధం చేశారు. వేలంపాట అడ్డుకు తీరతామని ఎమ్మెల్యే చెప్పడంతో తెల్లవారుజామునే ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే స్థలాలు ప్రభుత్వం తరపున వేలం వేయటం ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇవన్నీ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హౌసింగ్ బోర్డు అధికారులు. అదేవిధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది 14 నెలల్లో చేసింది ఏం లేదు. కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి గజం జాగ కూడా గవర్నమెంట్ కాకుండా ప్రజలకు చెందే ల్యాండ్ అన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక దిక్కేమో ఇంద్రమ్మ ఇల్లు అంటారు, ఒక దిక్కేమో ప్రజల సొత్తు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరే చెప్పండి, నేను ఈ రోడ్ డీడీ తీసుకున్నాను, నేను లోపలికి అధికారం ఉందా లేదా? మీరే చెప్పిన అధికారులు డీడీ తీసుకొని లోపల రావచ్చని. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కామన్ మెయిన్గా నేను పోయి పాల్పంచుకునే అవకాశాలు నాకు ఉన్నప్పటికీ కూడా నన్ను లోపలికి కొనిస్తలేరు. ఖచ్చితంగా నేను పోలీస్ అధికారుల మీద కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా. న్యాయస్థానానికి వెళ్తాను. నేను ప్రజల పక్షాన నిలబడి న్యాయం పరంగా మా కోర్టు మీద పూర్తి విశ్వాసం ఉంది, న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా దీని ప్రకారం ఏదైతే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిర్రో దాని ప్రకారం మా కార్యకర్తలు మా కార్పొరేటర్ని హౌస్ అరెస్ట్ చేసిర్రో, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అడ్డం పడినందుకు మనల్ని ఈ రకంగా చేసినందుకు ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హౌసింగ్ బోర్డు అధికారులు. అదేవిధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది 14 నెలల్లో చేసింది ఏం లేదు. కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి గజం జాగ కూడా గవర్నమెంట్ కాకుండా ప్రజలకు చెందే ల్యాండ్ అన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక దిక్కేమో ఇంద్రమ్మ ఇల్లు అంటారు, ఒక దిక్కేమో ప్రజల సొత్తు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరే చెప్పండి, నేను ఈ రోడ్ డీడీ తీసుకున్నాను, నేను లోపలికి అధికారం ఉందా లేదా? మీరే చెప్పిన అధికారులు డీడీ తీసుకొని లోపల రావచ్చని. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కామన్ మెయిన్గా నేను పోయి పాల్పంచుకునే అవకాశాలు నాకు ఉన్నప్పటికీ కూడా